ములుగు జిల్లా వాజేడ్లో శివాలయం శిథిలావస్థకు చేరుకుంది. భక్తులు రాక దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోక 50 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం బోసిపోయింది. వాజేడ్లో శివాలయాన్ని అనివార్య కారణాలతో మూసివేయడంతో శివరాత్రి ఉత్సవాలకు నోచుకోవడం లేదు. కేవలం పక్క గ్రామంలో జరుగుతున్న ఉత్సవ కళ్యాణానికి భక్తులు వెళ్లాల్సి వస్తుంది. వాజేడ్లో 1976లో శివాలయం నిర్మించారు. ప్రతి ఏడాది జరిగే శివపార్వతుల కళ్యాణానికి వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాలతో పాటు గోదావరి అవతల వైపు ఉన్న గ్రామాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సొంత ఖర్చులతో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణాన్ని గుడి ధర్మకర్త అయిన కాకర్లపూడి వీరభద్రరాజు జరిపించేవారు. అయితే భక్తులకు కాలక్షేపం కోసం హరికథ, బుర్రకథ, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ప్రదర్శింపజేసేవారు. దీంతో భక్తులు తెల్లవార్లు అక్కడే జాగారం చేసేవారు. అలాంటిది ఆయన చనిపోయిన తర్వాత ఆలయంలో జరిగిన దొంగతనంతో శివపార్వతులకు సంబంధించిన కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయి. గుడిలో చోరీ జరగడం అరిష్టంగా భావించి శాస్త్రోక్తంగా యాగాలు, హోమాలు జరిపించి గుడిని మూసివేశారు. వాజేడ్లో శివాలయానికి ఎంతో పేరున్నప్పటికీ ఆలయాన్ని దేవాదాయ శాఖ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. దేవాదాయ శాఖ నుంచి పలుమార్లు అధికారులు ఆలయాన్ని పరిశీలించి వెళ్లారు. ఆ సమయంలో శివాలయం తెరుస్తామని, శివపార్వతులకు పూజలు చేయొచ్చని భక్తులు భావించినప్పటికీ నిరాశ ఎదురైంది. 50 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం మూతపడ్డంతో మండల కేంద్రంలో శివరాత్రి ఉత్సవాలు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికైనా అధికారులు శివాలయాన్ని తెరిపించాలని భక్తులు కోరుతున్నారు.